ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నిర్విరామంగా నిరభ్యంతరంగా సాగిపోతున్న నా వైపు సభ్య ప్రపంచం తేరిపార చూస్తుంది. గుచ్చిగుచ్చి అడుగుతుంది, మీరెవరు, ఎక్కడి నుండి రాకట, ఎటు మీ ప్రయాణం, పొంగిపొరలే జలనిధుల్ని ఎటు తీసుకొని పోతున్నారు అని నన్ను గుచ్చిగుచ్చి అడుగుతుంది సభ్య ప్రపంచం. వాళ్ళలో నాకు పరిచయ ముఖాలు, నన్ను తెలిసిన వాళ్ళు, ఆప్త హస్తాలు కనబడడం లేదు. నా నామం తెలివాహ తొలినాళ్లలో, గోదావరి నా ప్రస్తుత నామం. తీయని తేనెల తెలుగు భాషకి నేను ఫిదా, తీయని తేనెల తెలుగు భాషకి నేను ఫిదా. తెలుగు నేలల మీదుగా నా యాత్రా ప్రస్థానం అన్నాను, తెలుగు నేలల మీదుగా నా యాత్రా ప్రస్థానం అని అన్నాను. తెలివాహ అనగా తెల్లనదిని. నా విశేష జలసంపద తెలుగు భూమి జనావళి దాహార్తిని తీరుస్తుంది. నా విశేష జలసంపద తెలుగు భూమి జనావళి దాహార్తిని తీరుస్తుంది. తొండలు గుడ్లు పెట్టే లక్షలాది ఎకరాల బీడు భూములకు సేద్యయోగం కల్పిస్తుంది. సస్యశ్యామలం చేస్తుంది నా ప్రేమమయమైన జలనిధి. నా ప్రవాహంలో వేల ఏళ్ల నాటి నాగరికత అవశేషాలు ప్రక్షిప్తమై ఉన్నాయి. నా తీరభూమిలో నల్ల బంగారు గనుల ఖజానా ఉంది. నా తీరభూమిలో నల్ల బంగారు గనుల ఖజానా ఉంది. ఈ గడ్డ మీద విముక్తి కోసం జరిగిన యుద్ధాలెన్నో, వెలిసిన కథలెన్నో, కావ్యాలెన్నో. పశ్చిమాన అరేబియా సముద్రం ఆనుకొని ఉన్న కనుమల నుంచి, నాసిక్ నుంచి నా జననం ప్రయాణం. పశ్చిమాన అరేబియా సముద్రం ఆనుకొని ఉన్న కనుమల నుంచి, నాసిక్ నుంచి నా జననం ప్రయాణం. నా ప్రవాహగతిలో అంతర్నిబిడ జనగానం ఉంది. నా ప్రవాహగతిలో అంతర్నిబిడ జనగానం ఉంది. ఆ గానం గుట్టలు, గుహలు, గానాంతర సీమలు అర్థవంతంగా ప్రతిధ్వనిస్తుంది. ఆ గానం గుట్టలు, గుహలు, గహనాంతర సీమలో అర్థవంతంగా ప్రతిధ్వనిస్తుంది. ప్రజల్ని మరింత జాగృతిపరుస్తుంది. ప్రజల్ని మరింత జాగృతిపరుస్తుంది నా గానం. నా సుదీర్ఘ తీర ప్రాంతంలో పలు నాగరికతలు విలసిల్లినవి, అంతరించినవి, మళ్లీ పురుడు పోసుకుంటున్నవి, వర్ధిల్లుతున్నవి. మహాభారత కాలంలో షోడశ జనపదాల్లో నేను అశ్మకను. మహాభారత కాలంలో షోడశ జనపదాల్లో నేను అశ్మకను. నా తీరంలో కోటిలింగాల రాజధానిగా అరవీర భయంకరుడు గౌతమిపుత్ర శాతకర్ణి. నా తీరంలో కోటిలింగాల రాజధానిగా అరవీర భయంకరుడు గౌతమీపుత్ర శాతకర్ణి త్రిలింగ దక్షిణ దేశాన్ని పాలించాడు. కులాము సైనికులుగా రాజగోండులు నా తీర ప్రాంతం భూభాగంలో పసందైన రాజ్యం చెలాయించారు. కులాం సైనికులుగా రాజగోండులు నా తీర ప్రాంత భూమిలో పసందైన రాజ్యం చెలాయించారు. రాష్ట్రకూటులు కళ్యాణ చాళుక్యుల సమర్థ పరిపాలన కాలంలో నా తీర ప్రాంతంలో వెలసినవి బౌద్ధ జైన క్షేత్రాలు. జైనద్, బోధన్, కురిక్యాలలోని బొమ్మలగుట్ట మున్నగునవి జైన క్షేత్రాలు. పఠాన్, పాషిగాన్, ధూళికట్ట, కోటిలింగాల, పెదబంకూర్, బోధన్ బౌద్ధ క్షేత్రాలు విరాజిల్లినవి. ఎన్నో బౌద్ధ క్షేత్రాలు విరాజిల్లినవి. క్షేమకరమైన నా ఒడ్డున వెలసినవి బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం మున్నగు మహత్తర పుణ్యక్షేత్రాలు. క్షేమకరమైన నా ఒడ్డున వెలిసినవి బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం మున్నగు మహత్తర పుణ్యక్షేత్రాలు. ఒక దిగంత రేఖ నా ముందు మోకరిల్లి బంగాళా సముద్రంతో అందుకోమంది ప్రణయహస్తం. బంగాళా సముద్రంతో అందుకోమంది ఒక దిగంత రేఖ నా ముందు మోకరిల్లి. సాగర మోహవీచికలు నన్ను తమ వైపే లాక్కోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. సాగర మోహవీచికలు నన్ను తమ వైపే లాక్కోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. మేఘ సందేశాలు పంపిస్తున్నాయి. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రం దగ్గర వశిష్ఠ, గౌతమి, వైనతేయులుగా మూడు పాయలుగా చీలి, వశిష్ఠ, గౌతమి, వైనతేయులుగా మూడు పాయలుగా చీలి మూడు ముళ్ళు వేయించుకున్నాను సాగరునితో. గంభీర ప్రేమౌక ఋషి సాగర మహాత్మునితో, గంభీర ప్రేమౌక ఋషి సాగర మహాత్మునితో మూడు ముళ్ళు వేయించుకున్నాను. తన కిరటాల చిరునవ్వులతో సాగరుడు నన్ను తన్మయోత్వంతో వాటేసుకున్నాడు. తన కిరటాల చిరునవ్వులతో సాగరుడు నన్ను తన్మయత్వంతో వాటేసుకున్నాడు. మండే గ్రీష్మం వల్ల నోళ్లు తెరుచుకున్న పంట నేలల దుఃఖాగ్ని మీకు తెలుసు. మండే గ్రీష్మం వల్ల నోళ్లు తెరుచుకున్న పంట నేలల దుఃఖాగ్ని మీకు తెలుసు. వర్ష ఋతువులో సాగర జలాల ఆవిరులు మేఘాలుగా రూపాంతరం చెందిన ఫలితంగా, సాగర జలాల ఆవిరులు మేఘాలుగా రూపాంతరం చెందిన ఫలితంగా తుఫానుల విజృంభణలతో, ఝంఝాం మరుత్తుల ముసురులతో, ముమ్మర కుండపోత వానలతో భూతలాన్ని నేను జలమయం చేస్తాను. నీలాల గగనసీమ వైశాఖ మాసంలో
నిండు చూలాలుగా హోయలుబోతుంది. మృగశిర కార్తె నుంచి తేనె జల్లుల్లా వర్షపు ధారలతో నా పరివాహక ప్రాంతాల్ని విరివిగా ముంచెత్తుతాను. నేను వర్షపు ధారలతో నా పరివాహక ప్రాంతాల్ని విరివిగా ముంచెత్తుతాను. ప్రతి సంవత్సరం ఇలాగే పడమటి దిశ నుంచి తూర్పు దిశ వైపు మళ్ళీ మళ్ళీ నా ప్రవాహం, ప్రతి సంవత్సరం ఇలాగే మళ్ళీ నా ప్రవాహం సాగుతుంది. దండకారణ్యం సుగంధానిల నీటి పరవళ్లతో ఎగసిపడే నా కెరటాల జూలుని సుతారంగా దువ్వగా మందమందమైన పారకంతో రైతు బిడ్డల సాగుభూమిని బంగారు పంటలు పైర్లతో సుసంపన్నం చేస్తాను. నా కెరటాల జూలుని సుతారంగా దువ్వగా మందమందమైన పారకంతో నా రైతు బిడ్డల భూమిని బంగారు పంటలు పైర్లతో సుసంపన్నం చేస్తాను. అందుకే నా బతుకు పిపాస ఎన్నటికీ ఆరనిది. ఎన్నటికీ ఆరనిది. 2 సముద్రాల మధ్య కనీసం ఏడాదికి ఒకసారైనా జీవజలంగా మళ్ళీ జనిస్తాను, ప్రవహిస్తాను. నా జన్మ సార్థకం చేసుకుంటాను. ఏడాదికి ఒకసారైనా జీవజలంగా మళ్ళీ జనిస్తాను, ప్రవహిస్తాను. నా జన్మ సార్థకం చేసుకుంటాను. 1000 ఏళ్లుగా ఈ త్రిసాగర పరీత భూవలయంలో నేను దక్షిణ గంగగా వర్ధిల్లుతున్నాను. 1000 ఏళ్లుగా ఈ త్రిసాగర పరీత భూవలయంలో నేను దక్షిణ గంగగా వర్ధిల్లుతున్నాను. కొండ కోనలతో చిలిపిగా గెంతుతూ పరిగెత్తే కన్యవాగులు, కాలవలు నన్ను వెతుక్కుంటూ విలీనమవుతూ జయజయధ్వానాలు చేస్తున్నాయి. కొండ కోనలతో చిలిపిగా గెంతుతూ పరిగెత్తే కన్యవాగులు, కాలవలు నన్ను వెతుక్కుంటూ విలీనమవుతూ జయజయధ్వానాలు చేస్తాయి. పెనుగంగా, ఇంద్రావతి, ప్రాణహిత, మంజీర, శబరి, కిన్నెరసాని నా ముద్దుల కూతుళ్ళు. పెనుగంగా, ఇంద్రావతి, ప్రాణహిత, మంజీర, శబరి, కిన్నెరసాని నా ముద్దుల కూతుళ్ళు. మేము కలిసి ప్రవహిస్తున్నప్పుడు చూడాలి మా తేజోమయ సౌందర్యం. కన్ను కొడుతుంది ఉత్తరగంగకైనా. అడ్డు అదుపు లేకుండా ఆకాశ మార్గాన బీభత్సం సృష్టించే గడుసు మేఘాల్ని తుఫానుల తాడవంతో భూమార్గం పట్టిస్తాను. మరాఠ తెలుగు నేలల పంట భూములకి ప్రాణం పోస్తాను. నా జననం, ప్రవాహము, నా త్యాగఫలాల్ని, నా గతినాదాల్ని, నా సౌందర్యాన్ని కానీ కవీశ్వరులు, సంగీత సామ్రాట్టులు తన్మయంతో పులకించి నాపై కురిపించే గానామృతాలు, ఘనమైన కృతులు సంగీత సాహిత్యాల్లో తరగని పెన్నుదురు. సంగీత సామ్రాట్టులు, కవీశ్వరులు తన్మయత్వంతో పులకించి నాపై కురిపించే గానామృతాలు, ఘనమైన కృతులు సంగీత సాహిత్యాల్లో తరగని పెన్నెదురు. నా ప్రవాహానికి ఆనకట్టలు నిర్మించండి. నాకు అలంకారప్రాయమైన ఉష్ణధృతిని విద్యుచ్ఛక్తిగా పరివర్తన చెందించండి. నాకు అలంకారప్రాయమైన విష్ణుధృతిని విద్యుచ్ఛక్తిగా పరివర్తన చెందించండి. చీకటి బతుకుల్లో వెలుగుల జల్లులు కురిపించండి. ఎప్పుడో ఒక మేఘం ధైర్యం చేసి దయతలంచి ఒక కుంట నింపవచ్చు, ఒక చెరువు అలువు పారించవచ్చు. మరి ఖరీఫ్ పంట చివరి తడి ఏం కావాలి? రబీ పంట మాటేమిటి? అందుకే ప్రియాతి ప్రియమైన ఘనజనులారా, మోహపాశంతో సాగరుడు తన పరిశ్వంగంలోకి నన్ను హత్తుకోకముందే శ్రీరామసాగర్, కాళేశ్వరం, పోలవరాన్ని పకడ్బందీగా నిర్మించుకోండి. శ్రీరామసాగర్, కాళేశ్వరము, పోలవరాన్ని పకడ్బందీగా నిర్మించుకోండి. నా జలధారల స్తన్యాన్ని గ్రోలండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి నా ఘనమైన జనులారా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.